హలో ఆల్, వెల్కమ్ బ్యాక్. మీరు ఇంకా ప్రీవియస్ ఎపిసోడ్స్ చూడకపోతే వెంటనే చూసేయండి. డిస్క్రిప్షన్లోనే లింక్ ఉంది. ఎందుకంటే మీరు అవి చూడకపోతే ఈ ఎపిసోడ్ అస్సలు అర్థం కాదు. అండ్ మేము మీకోసం డైలీ 1 ఎపిసోడ్ని రిలీజ్ చేస్తున్నాం, అది కూడా తెలుగులో. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది. చలో ఎపిసోడ్ 5కి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ ఓపెన్ కావడమే ఒక క్రికెట్ మ్యాచ్తో ఓపెన్ అవుతుంది. అందులో మాన్ ఇంకా కబీర్ ఆపోజిట్ టీమ్స్లో ఉంటారు. లత ఇంకా వాళ్ళ ఫ్రెండ్ మ్యాచ్ చూస్తున్నారు. అంపైర్ ఏమో మాన్ వాళ్ళ అన్న అండ్ ఇంకోవైపు వేరే ప్రొఫెసర్. మాన్ వాళ్ళ టీం 10 వికెట్స్లో హైయెస్ట్ స్కోర్తో ఉంది. మాన్ ఒక బాల్ మిస్ చేస్తాడు. ఇంకా అప్పుడు బ్యాటింగ్కి వచ్చాడు మన కబీర్. ఫస్ట్ బాల్ సిక్సర్. దాంతో టీం మొత్తం హోప్స్ కబీర్ పైన పెట్టుకుంది. లతను చూసి కబీర్ కొంచెం డిస్టర్బ్ అయినా షాట్స్ మాత్రం మంచిగా కొడుతూ ఉంటాడు. కానీ లాస్ట్లో మాన్ ఆ బాల్ని పట్టేసుకుంటాడు. కబీర్ అవుట్. ఇంకేముంది, గేమ్లో మాన్ టీం గెలుస్తుంది. అంపైర్ డిక్లేర్స్ ఓల్డ్ బ్రహ్మపూర్ విన్నింగ్. కబీర్ లత మీద ఒక మాట అనేసి వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. నెక్స్ట్ సీన్లో లత మ్యాచ్ నుంచి ఇంటికి వచ్చింది. వాళ్ళ అమ్మ అంటుంది, నీకు లండన్ నుంచి ఒక పార్సల్ వచ్చింది, వచ్చి 2 hours అవుతుంది, చూడేముందో అని. అప్పుడు లత వాళ్ళ అమ్మ ముందు ఓపెన్ చేస్తుంది. అమ్మ, ఇది అమిత్ నుంచి. వాళ్ళమ్మ, అమిత్ మీనాక్షి బ్రదర్ కదా అని చేతిలో నుంచి బుక్ తీసుకుంటుంది. ఓపెన్ చేసి చూస్తూ ఉంటే లత వెంటనే బుక్ లాగేసుకొని, మా నేనే ఇంకా చదవలేదు, నువ్వు అలా ఎలా తీసేసుకొని చదువుతావు, ఈ బుక్ నాకు వచ్చింది అని అనేసి తన రూమ్లోకి పోయి బుక్ చదువుతుంది. అక్కడ ఫస్ట్ పేజ్లో అమిత్ రాసిన కవితని చూసి లత ఫుల్ సర్ప్రైజ్. ఎందుకంటే కవితలో స్పెషల్గా ఫస్ట్ లెటర్స్తో లత నేమ్ ఫామ్ అవుతుంది. లత ఇస్ ఫుల్లీ ఇంప్రెస్డ్. నెక్స్ట్ సీన్లో మాన్ ఇంకా బేగం కలిసి ఉంటారు. మాన్ చెప్తూ ఉంటాడు, నేను మా నాన్నగారితో వెళ్ళాలి క్యాంపెయినింగ్కి అని. అప్పుడు బేగం, మళ్ళీనా, నేను నిన్ను చూడకుండా ఉండాలా అని అంటుంది. అప్పుడు మాన్, నువ్వే చెప్పు, వెళ్ళాలా వద్దా అని అంటాడు. అప్పుడు బేగం, చూడు, మీ నాన్నగారికి నీ అవసరం ఉంది, సో వెళ్ళు, నేను ఇక్కడే ఉంటానని అంటుంది. అప్పుడు మాన్ బేగం ఫేస్లో చింతను గుర్తుపడతాడు. నిన్ను ఏదో బాధ పెడుతుంది, చెప్పు, నేనేం చేయగలనో చేస్తాను అని అంటాడు. అసలు తస్ని మీ మధ్య నీ ఫ్రెండ్ రషీద్తో ప్రేమలో ఉంది అని అనిపిస్తుంది అని అంటుంది బేగం. అప్పుడు మాన్, రషీదా, అతనికి ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది, మళ్ళీ ఇదేంటి, చూడు, నేను ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తా, రషీద్తో మాట్లాడి అని హామీ ఇస్తాడు. నెక్స్ట్ సీన్లో మాన్ ఇంకా వాళ్ళ నాన్న ఇద్దరు సలీంపూర్కి జర్నీకి స్టార్ట్ అవుతారు. నెక్స్ట్ సీన్లో హరీష్ లతకి లెటర్ రాస్తాడు. అక్కడంతా బాగుంది, తను కెరీర్లో కూడా మంచిగా అచీవ్ చేస్తున్నాడని అందులో చెప్తాడు. నెక్స్ట్ లో లత వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కాల్కటాలో వాళ్ళ ఇంట్లో ఉంటారు. అందరూ చిన్న పాపతో ఆడుకుంటూ ఉంటారు. లత వాళ్ళ పెద్ద అన్న ఇంకా వాళ్ళ బావగారు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు మాటల్లో వాళ్ళ అన్న ఇండియన్ పొలిటికల్ లీడర్స్ మీద తప్పుగా అంటే వాళ్ళ బావగారు, బ్రో, మా నాన్నగారు కపూర్ కూడా ఒక రెవెన్యూ మినిస్టర్, అది మర్చిపోకండి అని అంటాడు. అప్పుడు వాళ్ళ అన్న సారీ చెప్తాడు. నెక్స్ట్ సీన్లో అమిత్ వాళ్ళ ఇంట్లో అందరూ డిన్నర్ చేస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు. మీనాక్షి వాళ్ళ చెల్లి ఉడ్బీ కూడా అందులో పాల్గొంటారు. అందులో అమిత్, వాళ్ళ నాన్న ఇంకా రూప ముగ్గురు ఇంపార్టెన్స్ ఆఫ్ జాబ్ గురించి చిన్న డిస్కషన్ చేస్తారు. తిన్నాక లత అమిత్ మాట్లాడుకుంటూ ఉంటారు. మీరు ఈ రూమ్లోనే పోయమ్స్ రాస్తారా అని అడుగుతుంది లత. అమిత్ అవును అంటాడు. అప్పుడు అదే విండో కదా నువ్వు రాసింది పోయంలో అని అడుగుతుంది లత. అమిత్ హా అవును అంటాడు. లత, నా మీద కవిత రాసినందుకు థ్యాంక్స్ అని చెప్పి నవ్వుతుంది. అమిత్, నీ నవ్వు బాగుంది అని అలా మాట్లాడుతూ ఉంటే రూప గమనిస్తుంది. వాళ్ళిద్దరూ బొటానికల్ గార్డెన్కి ప్లాన్ వేసుకుంటే రూప ఇండైరెక్ట్గా అందరికీ అనౌన్స్మెంట్ లాగా ఎల్లుండి క్రిస్మస్, హరీష్ మనందరినీ ఇన్వైట్ చేశారని చెప్తూ లాస్ట్లో లత మనం అక్కడికి వెళ్ళాలి అని అంటుంది. లత వెంటనే నవ్వుకుంటూ సారీ చెప్తుంది అమిత్కి. నెక్స్ట్ సీన్లో సలీంపూర్లో వాళ్ళ ఫ్రెండ్ ఫిరోజ్ ఇంటికి వెళ్తారు మాన్ వాళ్ళు. అక్కడ ఫ్రెష్ అప్ అయ్యాక మాన్ వాళ్ళ నాన్న ఫిరోజ్ వాళ్ళ నాన్నతో మాట్లాడుతూ ఉంటారు ఎలక్షన్స్ గురించి. పాకిస్తాన్ వల్ల మేము అందరం మైనారిటీ కేటగిరీకి వెళ్ళిపోయాం, మీలాంటి వాళ్ళ వల్లనే మేము ఇంకా ఉన్నాం, మీరు క్యాస్ట్ చూడకుండా పనితనం చూస్తున్నారు, మీలాంటి ఫ్రెండ్స్ ఉన్నందుకు చాలా హ్యాపీగా ఉన్నాను, మీకు ఇందులో వారిస్ హెల్ప్ చేస్తారు అని అనగానే కపూర్ మీ సర్వెంటా అని అడుగుతాడు. ఫిరోజ్ వాళ్ళ నాన్న తనని తక్కువ అంచనా వేయకండి, తను చాలా తెలివైనవాడు అని చెప్తాడు. నెక్స్ట్ సీన్లో ఫిరోజ్, మాన్, వారిస్ అడవిలో గన్స్ పట్టుకుని ఉంటారు. వారిస్, మాన్, మీరు ఎప్పుడైనా పికాక్ ఫ్లెష్ తిన్నారా, ఇప్పుడు తింటారా అని పికాక్కి గన్ కూడా పెడతాడు. అప్పుడు ఫిరోజ్ వారిస్ని మందలిస్తారు. నాన్నగారికి పికాక్ని చంపడం ఇష్టం ఉండదు, ఆపేయి అని. నెక్స్ట్ సీన్లో మాన్ వాళ్ళ నాన్న ఇంకా ఫిరోజ్ వాళ్ళ నాన్న
మాన్ అండ్ ఫిరోజ్ అందరూ కలిసి ఒక సంగీతం వింటూ హాయిగా ఉంటారు. అప్పుడు ఫిరోజ్ వాళ్ళ నాన్న ఖాన్ కపూర్తో, మాన్ లేకపోతే నా ఫిరోజ్ ఇప్పుడు ఇక్కడ ఉండలేకపోయేవాడు, నీ కొడుకు ఉన్నందుకే నా కొడుకున్నాడు అని అంటే కపూర్ మాన్ని చూసి సంతోషిస్తాడు. నెక్స్ట్ సీన్లో కబీర్ లత వాళ్ళ ఫ్రెండ్ మాలతిని కలిసి ఆమెతో హెల్ప్ కావాలి అని అంటాడు. లతని మర్చిపోలేకపోతున్నాను, నన్ను ఆమెని కలపండి, మీరే కొంచెం తనకి ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్తాడు. అప్పుడు మాలతి నేను చేయడానికి ఏం లేదు, షీఈ్ ఇన్ క్యాల్కటా విత్ హర్ ఫ్యామిలీ అని చెప్తుంది. తర్వాత కాసేపు ఆగి అవును మీరు లతని ఎందుకు లవ్ చేస్తున్నారు అని అంటే కబీర్ తను లత సారీ నేను చెప్పలేను అని అంటాడు. నెక్స్ట్ సీన్లో హరీష్ అన్ని అరేంజ్మెంట్స్ చేస్తాడు లత వాళ్ళ ఫ్యామిలీ లంచ్ కోసం. లత వాళ్ళ ఫ్యామిలీ అక్కడికి వస్తారు. అక్కడ మాటల్లో హరీష్ని లతకిచ్చి మ్యారేజ్ చేయాలనుకుంటున్నట్టు రూపా హరీష్ మాటల్లో తెలుస్తుంది. రూపా హరీష్ని న్యూ ఇయర్కి ఇన్వైట్ చేస్తుంది వాళ్ళ ఇంటికి. వచ్చేటప్పుడు లత వాళ్ళ అన్న ఇంకా లత వాళ్ళ అక్క మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటి అమ్మకి ఏమైంది ఇలా చేస్తుంది, మీనాక్షి వాళ్ళ బ్రదర్ ఉన్నాక మళ్ళీ హరీష్ ఎందుకు అని అంటాడు వాళ్ళ అన్న. అప్పుడు వాళ్ళ అక్క మీనాక్షి బ్రదరా, లతనే డిసిషన్ తీసుకోవాలి, ఇది తన లైఫ్ కాబట్టి. ఇంటికి వెళ్ళే దారిలో మీనాక్షి షాపింగ్ అని చెప్పి దిగిపోతుంది. నెక్స్ట్ తను డైలీ వెళ్ళే దగ్గరికి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్లో అమిత్ ఇంకా వాళ్ళ అక్కకి గొడవ అవుతుంది. ఏంది గోలా అని అమిత్ అంటే, నువ్వు మన నాన్న ముసలోడితోనే మొత్తం ఉండాల్సి వస్తుంది చూడు, ఇంకా ఎంగేజ్మెంట్ అయ్యి నా ఉడ్బీ నా కోసం సాంగ్ పాడుతున్నారు వయలిన్ ప్లే చేస్తూ అని అంటుంది. మీన్ వైల్ మాన్ని చూపిస్తారు. వాళ్ళు ప్రచారంలో పాల్గొంటూ ఉంటారు. మధ్యలో మాన్ రషీద్ వాళ్ళ ఇంటికి వెళ్తారు. అక్కడ మాన్కి రషీద్ బ్రహ్మపూర్లోనే ఉన్నాడు అని తెలుస్తుంది. ఇంకా తనని ఊర్లో నుంచి వెళ్ళగొట్టారు అని తెలుస్తుంది. రషీద్ వాళ్ళ నాన్న అంటారు కొడుకు బ్రతికి ఉండగానే చనిపోయాడు అని. మాన్ షాక్ అవుతాడు. నెక్స్ట్ సీన్లో మాన్ ఇంకా వాళ్ళ నాన్న స్టార్స్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ సీన్ మీనాక్షి ఇంకా లత అమిత్ వాళ్ళు పార్టీకి వెళ్తారు. రూపకి డౌట్ వచ్చి లత వాళ్ళ అన్నని కూడా వెంటనే పంపిస్తుంది. అక్కడ లత అమిత్తో మా అన్న ఉన్నాడు, ఇప్పుడు మనం బనియన్ ట్రీ దగ్గరికి ఎలా అని అడుగుతుంది. అమిత్ లతని కార్లో తీసుకుపోతాడు. అక్కడ ఒక ప్లేస్లో లతని బయటికి రమ్మని వాక్ చేస్తూ అలా మాట్లాడుతూ అమిత్ నువ్వంటే నాకు చాలా ఇష్టం అని చెప్పేసి ముద్దు పెడతాడు. లత వెంటనే నేను వెళ్ళాలి అని వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్లో లతకి ఒక నైట్ మేర్. అండ్ ఆ కళలో కబీర్ హరీష్ అమిత్ అందరూ ఉంటారు. నెక్స్ట్ డే మార్నింగ్ హరీష్ లత వాళ్ళ ఇంటికి వస్తాడు. అప్పుడే కబీర్ కూడా వస్తాడు. అమిత్ కూడా వాళ్ళ అక్కడిని ఇంటికి తీసుకుపోవడానికి వస్తాడు. అప్పుడు కబీర్ హరీష్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళ ఇద్దరు మాటల్లో ఒకటే అర్థమవుతుంది, ఒక బ్రహ్మపూర్ అమ్మాయిని ప్రేమిస్తున్నాం, ఆమె కోసమే వచ్చారు అని. కబీర్ చూస్తూ ఉండగానే రూపా వచ్చి హరీష్ని ఇంట్లోకి తీసుకుపోతుంది. మీన్ వైల్ అమిత్ కూడా వాళ్ళ అక్కడిని తీసుకుపోతాడు. కబీర్ కొంచెం సాడ్గా ఫీల్ అవుతాడు. తర్వాత రూపా హరీష్ని లత దగ్గర వదిలేసి మీరు మాట్లాడుకోండి అని చెప్పేసి వెళ్ళిపోతుంది. మాటల్లో తనకి ఇంకా కొంచెం టైం కావాలి వాళ్ళ ఫ్యూచర్ డిసైడ్ చేసుకోవడానికి అని లత అంటుంది. అప్పుడు హరీష్ నాకు రేపు ఒక్కరోజే లీవ్ ఉంది అని అంటాడు. అప్పుడు మాటల్లో లత దిస్ డజంట్ మీన్ అ లాట్ అని అంటుంది. హరీష్ హర్ట్ అయిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కోపంగా. రూపా లత మీదకి అరుస్తుంది. లతకి వాళ్ళ అక్క సర్ది చెప్తూ ఉంటుంది. అలా వాళ్ళు కొద్దిసేపు మాట్లాడుకుంటారు. అప్పుడు లత ఐ డోంట్ నో అని బాధలో ఉంటే వాళ్ళ అక్క దగ్గరికి తీసుకుంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ మాన్ వాళ్ళు బలంపూర్కి వెళ్తారు. అతను వాళ్ళ నాన్న దగ్గర పర్మిషన్ తీసుకొని రషీద్ దగ్గరికి వెళ్తాడు. రషీద్ ఉన్న వేని చూసి మాన్ షాక్ అవుతాడు. మాటల్లో రషీద్ అంటాడు నువ్వు ఆ బేగం కలిసి నాకు ఇంకో పెళ్లి చేయాలనుకుంటున్నారా, నా భార్య నా కూతురు ఏమవ్వాలి అని అంటాడు. మాన్కి అప్పుడు అర్థమవుతుంది ఏదో మిస్అండర్స్టాండింగ్ అని, దీన్ని సరి చేయాలి అని బేగం దగ్గరికి వెళ్తాడు. అప్పుడు బేగం మాన్తో నేను ఈరోజు నిన్ను కలవను, నేను వేరే వాళ్ళతో ఉండాలి అనుకుంటున్నా అని చెప్పేసి పంపిస్తుంది. మాన్ ఎక్కడికి వెళ్లకుండా బయటనే ఉంటాడు. బేగం ఫిరోజ్కి కబురు పెడుతుంది. బేగం ఫిరోజ్తో నువ్వు తస్నింని మర్చిపోవాలి అని అంటుంది. అప్పుడు ఫిరోజ్ మీరు మీ చెల్లిని వద్దు అంటున్నారా, తను నన్ను పెళ్లి చేసుకుంటే తనకి రెస్పెక్ట్ వస్తుందని చెప్తాడు. అప్పుడు తను అది కాదు, తను నా చెల్లి కాదు, నీ చెల్లి, సమాజానికి నా చెల్లి అని తెలుసు అని అంటుంది. మీ ఇద్దరికి మీ నాన్న ఖానే తండ్రి అని అనగానే ఫిరోజ్ షాక్ అవుతాడు. నేను తస్నింకి అమ్మని అని అంటుంది బేగం. పక్కనే ఉండి తస్నిం కూడా ఈ మాటలు వింటుంది. ఇద్దరు ఫుల్ షాక్ అవుతారు అండ్ ఫుల్ ఏడుస్తారు.
నెక్స్ట్ సీన్లో మాన్ ఫిరోజ్ వాక్ స్టిక్ని చూసి ఇంట్లోకి వచ్చి బేగం గొంతు పట్టుకొని ఫుల్ కోపం మీద నీకు నేను చాలదా, నా ఫ్రెండ్ ఫిరోజ్ కూడా కావాలా అని అంటాడు. ఫిరోజ్ వెనుక నుంచి వచ్చి మాన్ని ఆపడానికి ట్రై చేస్తూ ఉంటే మాన్ కత్తి తీసి బేగం పైకి పోతూ ఉంటాడు. అలా గొడవ పెద్దగా అవుతుంది. మాన్ ఫిరోజ్ని కత్తితో పొడుస్తాడు. దాంతో ఎపిసోడ్ 5 ఎండ్ అవుతుంది. తర్వాత ఏం జరుగుతుంది, ఫిరోజ్కి ఏమైంది అన్న ఈ క్వశ్చన్స్ని మనం ఎపిసోడ్ 6లో తెలుసుకుందాం. మీకు డైలీ 1 ఎపిసోడ్ని రిలీజ్ చేస్తున్నాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ టీమ్ థియేటర్ థాట్స్.